ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు కలుగును గాక. దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైంది. యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. మనుషుల ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ధరలో ఏ ప్రేమ అయినా అశాశ్వతం. దేవుని ప్రేమతో నింపబడిన వారి జీవితాలు, వారిలో నుండి వచ్చే ప్రేమ తరతరాలు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అది దేవుని ప్రేమ గనక. బైబిల్ చెప్పేటువంటి ఈ సత్యాన్ని మనం విందాం. చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని యిర్మీయా గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైంది ఆయన ప్రేమ. 31:3 యిర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. అలాగే మొదటి రాజుల గ్రంథం 10:9 కూడా ఇశ్రాయేలుల మీద శాశ్వతమైన ప్రేమ ఉంచెను అని బైబిల్లో చూస్తాం. దేవుని ప్రేమ శాశ్వతమైంది. నేను ఈ సమయంలో మీ అందరిని ఒకటి అడుగుతున్నాను. శాశ్వతమైన ఎవర్ లాస్టింగ్ సిన్సియరిటీ ఆ ప్రేమను కావాలా, లేక డూప్లికేట్ ప్రేమ, అవసరానికి వాడుకొని నిన్ను వదిలేసే ప్రేమ కావాలా? యేసయ్య ప్రేమ మనుషుల ప్రేమకు తేడా ఏంటంటే, మనుషులు నువ్వు బాగా ఉంటే, మంచిగా ఉంటే, నీతో ఏదైనా అవసరం ఉంటే నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, ఇంకా ఏదైనా అవతల వాళ్ళకి ఏదైనా నీ ద్వారా ప్రయోజనం ఉంటే నిన్ను ప్రేమిస్తారు. కానీ యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ అలాంటిది కాదు. మనలో మంచితనం లేకపోయినను, మనం ఆయనకు దూరస్థులమైన, శత్రువులమైన, బలహీనులమైన, భక్తిహీనులమైన, భ్రష్టులమైన, ఏ యోగ్యత లేకపోయినా యేసయ్య మనల్ని ప్రేమించాడు. అది ప్రేమ. మంచివాళ్ళ కోసం ఎవరైనా పోవచ్చు, చనిపోవచ్చు, కానీ చెడ్డవాళ్ళ కోసం ఎవరు చచ్చిపోతారు? అసలు చెడ్డవాళ్ళమైన, దేవునికి దూరస్థులమైన మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన చనిపోయి, అదే ప్రేమ. యేసయ్య ప్రేమ శాశ్వతం. ఈ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక రోజు ఒకలాగా, ఒక నెల ఒకలాగా, ఒక సంవత్సరం ఒకలాగా, తర్వాత మార్పు చేర్పులు ఏమి ఉండవు. ఇప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఆయన ప్రేమించడం ప్రారంభించినంటే ఆ ప్రేమకు ముగింపు ఉండదు. ఒకవేళ నువ్వు ఆ ముగింపు నువ్వు చేసుకుంటే తప్ప దేవుడు ప్రేమ, మా దేవుడు అయితే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతవరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. లోకాంతం వరకు, నీ జీవితాంతం వరకు ప్రభు ప్రేమ నీతోనే ఉంటుంది. ప్రేమామయుడు, ప్రేమస్వరూపి యేసు ప్రభువారు. రైట్. ఈ సమయంలో ఆయన ప్రేమ అనేది నీ ఎడల, మన ఎడల ఎలా ఉంటుందో, దేవుని ప్రేమ నీ పక్షంగా, నీలో అసలు దేవుడిని ప్రేమిస్తున్నాడని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ప్రకటన 1:6 త్వరగా చెప్తాను వినండి. ప్రకటన 1:6 మన పాపముల నుండి మనం కడుగుతాడు, పవిత్రపరుస్తాడు యేసు రక్తం ద్వారా. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అనటానికి గుర్తులు అనమాట. దేవుని ప్రేమ నువ్వు ఉన్నావు, లేక దేవుడు నిన్ను ప్రేమిస్తున్న రుజువు ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తడవ చేయకుండా లేచి బాప్తిసం పొంది తన పాపాలు కడిగేసుకుంటూ ఉంటాడో, దేవుడు అతను ప్రేమిస్తున్నాడు గనక పాపము నుండి విడిపించబడుతున్నాం. యేసు రక్తంతో కడగబడుటే యేసయ్య ప్రేమ, దేవుని శాశ్వత ప్రేమ నిన్ను ఆవరించింది. ఆయన ప్రేమ నీ మీద ఉంది. రెండవదిగా చూస్తే చూడండి, ప్రకటన 3:9 ఏముందంటే, ఎవరైతే అబద్ధమాడే జనులు ఉంటారే, సాతాను సమాజపు వాళ్ళు, సాతాను సంబంధించిన మనుషులు ఉంటారు, కొంతమంది అబద్ధాలు ఆడతారు, చెడ్డ మాటలలా పలుకుతారు, నిందిస్తారు, దూషిస్తారు, నీవు చేయింది చేసేవంటారు, నీవు చేయనిది చేసేవంటారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. కానీ నీకేమీ కూడా భయం లేదు. ఎందుకంటే వాళ్ళే సిగ్గుపడి నీ కాళ్ళు మొక్కేలాగా ప్రభు చేస్తాడు. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసుకోగాని నీ గొప్పతనమో, నీ యొక్క బలమో, జ్ఞానమో ఏమనుకోమాక. ఆ టైంలో నిన్ను ఎవరైతే దూషించారో, ద్వేషించారో వాళ్ళందరూ వచ్చి నీ కాళ్ళు మొక్కుతున్నారు అనుకోండి, అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకో. అంతే తప్ప అందరూ వచ్చి నా కాళ్ళు మొక్కుతున్నారు, నా కాళ్ళు పట్టుకుంటున్నారు, తగ్గించుకుంటున్నారని చెప్పి బెర్రవేగొద్దు, గర్వించమాక. దేవుని ప్రేమ నీ మీద ఉంది కనుక
నిన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా నిన్ను దూషించి ద్వేషించిన వాళ్ళు తెలుసుకుని వచ్చి నీ కాళ్ళు మొక్కేలాగా దేవుడు చేస్తున్నాడు, నీవు కాదు, మనము కాదు. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసుకో. విజయాన్ని ఇస్తాడు, విడుదల ఇస్తున్నాడు. ఫస్ట్ పాపం నుండి, శాపం నుండి, దరిద్రతో అన్నిటి నుండి విడుదల, ఇక విజయాన్ని ఇస్తాడండి. ఇక మూడవది ఏంటంటే సరి చేస్తాడు. చూడండి, ఎవరైనా మన పిల్లల్లో లోపమున్నా తప్పులున్నా మనం ఎట్లా దండించి గద్దించి శిక్షించి పిల్లల్ని ఎలా సరి చేసుకుంటామో అలా సరి చేసుకోకపోతే నిజంగా మనం పిల్లల్ని ప్రేమించిన వాళ్ళకి కాదు. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల మీద ప్రేమ ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని శిక్షించైనా సరే, బుద్ధి చెప్పైనా, గద్దించైనా వాళ్ళని మంచి స్థితిలోకి తీసుకొస్తారు. అది తల్లిదండ్రుల బాధ్యత. అలాగే యేసయ్య కూడా, దేవుడు కూడా కొన్ని సమయాల్లో ఆయన మనల్ని శిక్షిస్తాడు. శిక్షణ, కొన్ని గద్దింపులు ఉంటాయి, దిద్దుబాట్లు చేస్తాడు, శ్రమలు, శోధనలు, పరీక్షలు పెడతాడు. అలాంటప్పుడు కూడా మనము దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఏదో నేర్చుకోమని నాకు ఈ శ్రమ ఇచ్చాడు, ఈ కష్టం, ఈయనకి పర్మిషన్ ఇచ్చాడు అని తెలుసుకోగాని దేవుడు ఉన్నాడా లేడని సనగమాక, ఏమి దేవుడని అన్ని విమర్శించమాక. ప్రకటన 3:19 ఈ మాట, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఒకసారి మారు మనసు పొందేవు, యేసుప్రభువే దేవుడని తెలుసుకుని అది మొదటి మారు మనసు. రెండవదిగా జీవితంలో ఇంకా మార్చుకుంటా ఉంటే ప్రతిరోజు మార్పు చెందుతూ ఉండాలి, నూతనపరచబడుతూనే ఉండాలి. కనుక సంపూర్ణమైన స్వారూప్యంలోకి వెళ్ళే వరకు కూడా మారుతూనే ఉంటారు. ఒక్కసారి ఏదో యేసు ప్రభు దేవుడని నమ్మేవు బాప్తిజం, కానీ యేసు ప్రభువులో ఇంకా రూపాంతరం చెందుతూనే ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. కనుక దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు, నిన్ను గద్దిస్తున్నప్పుడు లోబడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని రుజువు తెలుసుకో ఆ టైంలో కూడా. ఇక నాలుగవదిగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని రుజువైన నాలుగవ మాట ఏంటంటే నువ్వు ఇచ్చేలాగా దేవుడు చేస్తాడు, పుచ్చుకునేలాగా కాదు, ఇచ్చేలాగానే చేస్తాడు. ఉత్సాహంగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును అనంది బైబిల్లో. 2 కొరింథీ 9:7 ఉంది ఈ మాట. అంటే మనం ఇచ్చేవారుగా ఉండాలి. దావీదు, అబ్రహాం, మన పితరులందరూ కూడా దేవునికి ఇచ్చారు. ఇస్తూ కూడా ఏదో దేవునికి ఇచ్చాను, దేవుడు ఇచ్చిన దానిలోనే కొంచెం ఏదో ఇస్తాం, అసలు దేవునికి ఇవ్వగలుగుటకు మనుషులు ఏపాటోడని వాళ్ళ భయంతో దేవునికి ఇచ్చారు. బైబిల్ గ్రంథం సాగుతుంది. ఎవరికి ఇచ్చేలాగా దేవుడిని చేస్తాడు, పెట్టేలాగా ప్రభు చేస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడని రుజువు అన్నమాట. అది నిన్ను బ్రతికిస్తాడు. లాజరును ప్రేమించాడంటే యేసు ప్రభు వారు. లాజరుపై ఎంతో ప్రేమ ఉందంట, అందుకని లాజరు మరణకరమైన జబ్బు వచ్చి చచ్చినా కానీ బతికించాడు, నిన్ను బతికిస్తున్నాడు. అదే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక 6వదిగా చూస్తే మనము కాపాడబడతాం. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకైన దండైన నన్ను ఆదరించును. కాపరిగా, మేపరిగా, ఊపిరిగా ప్రభు నీకు తోడుకుంటాడు. కనుక మనం అందరం కూడా దేవుని కాపుదల్లో ఉన్నామని తెలుసుకో. ఇక 7వది విషయం ఏంటంటే దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నీ ఎడల చేసిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 7:8 ఈ మాట ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ శాశ్వతమైంది, ఎవర్ లాస్టింగ్ సిన్సియరిటీ ప్రేమ. అదే శాశ్వత ప్రేమ, శాశ్వత కాలముండును. ప్రేమ శ్రేష్టమైంది, దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ నీవు, నేను, మనము కలిగి ఉందాం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమ స్వరూపి, మనం కూడా ప్రేమతో మిక్కటమైన ప్రేమ కలిగి ఉందాక, ప్రేమతో నింపబడదుగాక. కక్ష, కుళ్ళు, ద్వేషం, ఈర్ష్య, మత్సరం, అసూయ, ఈ విషపు ముఖాలు, విషపు తలంపులు, అసూయ తలంపులు, ఇట్లాంటి చెత్తంతా కాల్చిపారేయండి. దేవుని ప్రేమ డంబంగా ప్రవర్తించదు, మత్సర పడదు. కనుక దేవుని ప్రేమ నిస్వార్థమైంది, అది కూడా ఎప్పుడు ఉంటుంది ఆ ప్రేమ. కనుక నీ జీవితంలో ప్రేమించటానికే, దేవుని ప్రేమను పంచటానికే, ప్రేమతో జీవించటానికే నువ్వు ఉన్నావని తెలుసుకో. ప్రతి ఒక్కరం కూడా. సాతానుడు ఎప్పుడు కూడా దొంగ, మోసగాడు, అబద్ధికుడు
అసూయపరుడు, ఈ దుర్గుణాలు, చెడ్డ గుణాలు, ఈ యొక్క కక్ష, క్రోధం, పగ, హత్యలు, ఇటువంటి కోపం, ఆవేశం, పొగరుతో మాట్లాడుతాం, గర్వంతో మాట్లాడుతాం, అహంభావంతో ప్రవర్తించడం, ఇవన్నీ సైతాను స్వభావాలు. తొలగించు. ప్రేమ 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 కలిగి జీవించు. ప్రేమ, దేవుని ప్రేమతో నింపబడు. దేవుని ప్రేమ నిన్ను ఆవరించిందని నేను చెప్పిన 7 మాటలు ఒకసారి నీలో చూసుకో. నీతో దేవుడు ప్రేమలో నువ్వు ఉన్నావని చెక్ చేసుకో. అప్పుడు నీ దేవుని ప్రేమలో నువ్వు ఉన్నావు. అదే ప్రేమతో నీవు కూడా ఇతరుల మనుషులందరి ఇళ్ళ కలిగి ఉండు. శాశ్వతమైన ప్రేమతో నింపబడు. శాశ్వతమైన దేవుని యొక్క ఆశీర్వాదాలకి, ఆయన కృపలకు పాత్రనవుదాం. దేవుడు ఈ సందేశం మీ అందరిని ఆశ్రయించును గాక. మరో సందేశంతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.